హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు JNTUA అప్డేట్స్. NPTEL రిజల్ట్స్ అనేవి మనకి నిన్న రావడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్కి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్తాను. మీకు ఉపయోగపడుతుందని. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా స్టూడెంట్స్కి ఉన్న డౌట్స్ ఏంటంటే NPTEL క్లియర్ చేసుకున్నాం, మరి సెమిస్టర్ ఎగ్జామ్ని స్కిప్ చేయొచ్చా, క్రెడిట్ ట్రాన్స్ఫర్ ఎలా చేసుకోవాలి, అసలు ఫస్ట్ ఒకవేళ మీరు NPTEL ఫెయిల్ అయితే నెక్స్ట్ స్టెప్ ఏంటి, అసలు ఫస్ట్ ఇవన్నీ మీకు డౌట్ క్లియర్ అవ్వాలి అంటే JNTUA రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. JNTUA పాస్ చేస్తుంది, బట్ కాలేజెస్ వాళ్ళు కూడా కొన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ దానికంటే ముందు మీరు దీని గురించి క్లారిటీ తెలుసుకోండి. అండ్ తర్వాత మీరు ఒకవేళ క్లియర్ అయి ఉంటే మీరు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అనే దానిపైన మీకు ఈ వీడియోలో క్లారిటీ ఉంటుంది. ఫస్ట్ వచ్చేటప్పటికి కొన్ని కండిషన్స్ అనేది పెట్టడం జరిగింది. మీరు తీసుకున్న ప్రతి సబ్జెక్ట్ని మనం స్కిప్ చేయొచ్చు సెమిస్టర్ ఎగ్జామ్లో అనేది ఖచ్చితంగా రాంగ్. ఎందుకంటే మీరు సెమిస్టర్ ఎగ్జామ్ని స్కిప్ చేయాలి, NPTEL సర్టిఫికేట్ గెయిన్ అయ్యాము అంటే ఖచ్చితంగా మీరు ఈ కండిషన్స్ అన్నీ తెలుసుకోండి. ఈ కండిషన్స్ అన్నీ మీరు ఫుల్ఫిల్గానే అయ్యి ఉంటే డెఫినెట్గా మీరు NPTEL సర్టిఫికేట్ పెట్టేసుకొని సెమిస్టర్ ఎగ్జామ్ని మీరు స్కిప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నాకు తెలిసినంత వరకు మీకు క్రెడిట్స్ కూడా లైక్ ఇన్ని వీక్స్ తీసుకుంటే ఇన్ని క్రెడిట్స్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆల్రెడీ మీకు చెప్పాను, స్కిప్ చేయాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. అండ్ ఏ సందర్భంలో మనం స్కిప్ చేయకూడదు అనే దానిపైన కూడా నేను ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇచ్చేస్తాను. బట్ మీరు వీడియో అయితే పూర్తిగా చూడాలి. తర్వాత మీకు ఈ కంటెంట్ మీద డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేయండి. ఫస్ట్ మీరు తీసుకునే NPTEL కోర్స్ అనేది ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్లో కానీ ఓపెన్ ఎలెక్టివ్స్లో కానీ ఖచ్చితంగా ఉండాలి. మరి ఇవన్నీ ఎలా తెలుస్తాయి? మీకు ప్రీవియస్గా యూనివర్సిటీ రిలీజ్ చేస్తుంటుంది. సో యాజ్ పర్ మీరు టైం టేబుల్స్లో కూడా నాకు తెలిసి కింద ఇచ్చుంటారు లాస్ట్లో. నేను అవి ఇన్స్టాగ్రామ్లో చూసే వాళ్ళకి పోస్ట్ చేయలేదు, డైరెక్ట్ టైం టేబుల్ అయితే పోస్ట్ చేశాను. ఆ కోర్స్ లిస్ట్ ఆఫ్ కోర్సెస్లో మీరు తీసుకున్న NPTEL కోర్స్ ఉందో లేదో చెక్ చేసుకోండి ఫస్ట్. తర్వాత మీ కాలేజ్ HOD దగ్గర నుంచి అప్రూవల్ కూడా వెళ్ళి ఉండాలి. అంటే లైక్ మీ తీసుకున్న సబ్జెక్ట్ మీ కాలేజ్ వాళ్ళు NPTEL క్రెడిట్ ట్రాన్స్ఫర్ దగ్గరికి అక్కడ కానీ మెన్షన్ చేసుకొని ఉంటే మాత్రం ఒక స్టెప్ ముందుకు వెళ్ళొచ్చు. అండ్ తర్వాత మీకు ఖచ్చితంగా ఫ్యాకల్టీ మెంటర్షిప్ అనేది ఉంటారు. అది డెఫినెట్గా ప్రతి NPTEL కోర్సెస్కి 5 మెంబర్స్కి ఎంతో సంథింగ్ మెంబర్స్కి ఉంటారు. అండ్ ఒకవేళ మీరు NPTEL ఎగ్జామ్ని కానీ క్లియర్ ఉంటే నిన్న వచ్చిన రిజల్ట్స్లో అండ్ మీరు క్రెడిట్ అంటే నేను ముందు చెప్పాను కదా, ఏదైతే ఓపెన్ ఎలెక్టివ్స్ కానీ వాటిలో కానీ మీ తీసుకున్న కోర్స్ కానీ ఉంటే డెఫినెట్గా అండ్ HOD అప్రూవల్ ఇవన్నీ ఉంటే మీరు క్రెడిట్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ తీసుకొని మీ కాలేజ్లో అలాంగ్ విత్ యువర్ సర్టిఫికేట్ రెండు మీరు మీ కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఐ థింక్ మీకు ఇక్కడికి 40% క్లారిటీ అయితే ఉందనుకుంటాను నేను చెప్పిన 3 పాయింట్స్. సో తీసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకొని సర్టిఫికేట్ అటాచ్ చేసుకొని మీరు కాలేజ్లో సబ్మిట్ చేస్తే మీరు సెమిస్టర్ ఎగ్జామ్ని స్కిప్ చేసుకోవచ్చు. ఎప్పటి వరకు ఇవన్నీ మీ కాలేజ్ వాళ్ళు ఒకవేళ NPTEL కోర్స్ని ఇలా క్రెడిట్ ట్రాన్స్ఫర్ కింద మీరు తీసుకునే సబ్జెక్ట్ ఉంటే అండ్ అసలు ఏ సందర్భంలో మనం సెమిస్టర్ ఎగ్జామ్ని స్కిప్ చేయకూడదు అనే విషయాన్ని కూడా ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీనికి రిలేటెడ్గా ఇది కూడా చూడండి, అక్కడి వరకు చూసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ డౌట్ అని చెప్పి కామెంట్ సెక్షన్కి వచ్చి కామెంట్ చేయకండి. అండ్ డెఫినెట్గా మీరు కోర్ సబ్జెక్ట్స్ అయితే లైక్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కానీ డేటా స్ట్రక్చర్ కానీ సి ప్రోగ్రామింగ్ కానీ ఇటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో లైక్ కోర్ సబ్జెక్ట్స్, ఆ సబ్జెక్ట్స్ ఉంటే మీరు ఒకవేళ అలాంటి సబ్జెక్ట్స్ కానీ మీరు NPTEL కోర్సెస్ తీసుకొని ఉంటే సబ్జెక్ట్ని సెమిస్టర్ ఎగ్జామ్లో మీరు సబ్జెక్ట్ని స్కిప్ చేయడానికి ఛాన్స్ ఉండదు. అండ్ తర్వాత వచ్చి ల్యాబ్ అండ్ ఎక్స్టర్నల్స్ ల్యాబ్ ఉండి అలాంటివి ఉన్నా కూడా మీరు స్కిప్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీరు NPTEL ఎగ్జామ్ కానీ ఫెయిల్ అయితే అండ్ మీరు సెమిస్టర్ ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాలి. ఒకవేళ మీరు NPTELకి రిజిస్ట్రేషన్ కాకపోయినా సెమిస్టర్ ఎగ్జామ్ రాస్తే ఇది కవర్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు తీసుకున్న NPTEL కోర్స్ కానీ మీ కాలేజ్కి రిలేటెడ్గా కానీ లేకుండా లేదా మీరు అవుట్ ఆఫ్ ఏదైనా తీసుకున్నా అటువంటివి ఏది యాక్సెప్ట్ చేయరు. అండ్ ఫైనల్గా యూ కెన్ స్కిప్ ద సెమిస్టర్ ఎగ్జామ్ ఓన్లీ ఫర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ అండ్ ఓన్లీ ఇఫ్ యువర్ కాలేజ్ అప్రూవ్స్ యువర్ NPTEL కోర్స్ ఆఫ్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ ఇన్ అడ్వాన్స్. మీరు తీసుకున్న ఏదైతే కోర్స్ ఉందో ఆ కోర్స్ మీ కాలేజ్ వాళ్ళు NPTEL కోర్స్ మీరు తీసుకున్న కోర్స్ని క్రెడిట్ ట్రాన్స్ఫర్ కింద కానీ పెట్టుకొని ఉంటే మాత్రమే మీరు సెమిస్టర్ ఎగ్జామ్ని స్కిప్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. ఐ హోప్ నాకు తెలిసినంత నేను క్లారిటీగానే ఇచ్చాను మీకు ఇన్ఫర్మేషన్. దీనికి రిలేటెడ్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదు మీకు ఏమైనా రిలేటెడ్గా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా దానికి NPTELకి రిలేటెడ్గా కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేయండి. ష్యూర్గా నేను గ్యాదర్ చేసి మీకు రెస్పాండ్ అవుతాను. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం నేను గ్యాదర్ చేసి మీకు అప్డేట్ ఇచ్చాను. నాకు తెలియదు, ఎందుకంటే
ప్రీవియస్గా నాకు R19 వరకు లేదు, R20 నుంచే నాకు తెలిసినంత వరకు ఎన్పిటిఎల్ అనేది ఇంత స్ట్రిక్ట్గా తీసుకొని రావడం అండ్ సర్టిఫికేట్ గెయిన్ అవ్వడం ఇదంతా ఇన్స్ట్రక్షన్స్ పెట్టింది. సో గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ 100% ట్రూ. అండ్ మీకు తెలిసిందే ఎన్నో వీక్స్ తీసుకుంటే ఇన్ని క్రెడిట్స్ ఉంటాయి అని చెప్పి కూడా యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది. నేను ఆ వీడియో మెన్షన్ చేయలేదు, ఐఎమ్ సారీ అబౌట్ దట్. సో ఇదన్నమాట వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JNTUA అప్డేట్. కీప్ సపోర్టింగ్ ఫర్ JNTUA అప్డేట్స్.